శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వ్యాస భగవాన్ గారు రచించినటువంటి అధ్యాత్మ రామాయణంలో మనం అయోధ్యాకాండలో ఈరోజు 4-5 సర్గలు చెప్పుకుంటున్నాం. శ్రీరామచంద్రమూర్తి కౌసల్య దగ్గరికి వచ్చేసరికి ఆమె విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ధ్యానంలో ఉన్నది. శ్రీరామచంద్రుడు వచ్చిన గమనాన్ని ఆమె గమనించలేదు. అప్పుడు సుమిత్ర గమనించి చాలా ఆనందంతో ఆ కౌసల్య దగ్గరికి వెళ్ళి రామచంద్ర ప్రభు వచ్చాడు అని చెప్పగానే ఒక్కసారిగా ఆమె ఆనందంతో కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి చూసి ఆ రామచంద్రుడిని లేచి కౌగిలించుకొని మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టుకొని ఆగ్రానించి ఆయనతో అంటున్నది, నాయన మధురాన్నముని తీసుకుంటావా, తీసుకొని తిను అని చెప్పింది. అప్పుడు ఆయన, అమ్మ మధురాన్నం తినే సమయం కాదు ఇది, ఇప్పుడు నేను అరణ్య సామ్రాజ్యానికి వెళ్ళిపోతున్నాను, అది చెప్పడానికి ఇక్కడికి వచ్చానంటాడు. అని అది ఎందువల్ల అనే విషయం చెప్తున్నాడు. అమ్మ, నా తండ్రి ఆజ్ఞ ప్రకారంగా నా తండ్రి కైకేయి మాతకు 2 వరములు ఇస్తా అని ఆదానం చేశారు. ఒకటి వచ్చి భర్తనికి రాజ్యాభిషేకము, నాకు అరణ్య సామ్రాజ్య అభిషేకం చేస్తున్నారు. నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను 14 ఏళ్ళు. ఈ 14 ఏళ్ల కాలం ఎంతలో గడుస్తుంది, నేను త్వరగా వస్తాను, నువ్వు అధైర్యపడవద్దు, దిగులు చెందవద్దు అని చెప్పగానే వెంటనే ఆ మాట వినంగానే కౌసల్య మాత మూర్ఛపోయింది. తర్వాత తేరుకొని ఆ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ రామచంద్ర ప్రభుతో అంటోంది, ఏం నాయనా, ఆ కైకేయి మాత ఈ విధంగా భర్తుడికి రాజ్యాభిషేకం చేస్తే చేసుకోవచ్చు, కానీ నిన్నెందుకు అరణ్యాలకు పంపించాలి, నిన్ను ఇక్కడే ఉంచవచ్చు కదా, ఆమెకు కానీ ఆ దశరథ మహారాజుగా నువ్వు చేసిన ద్రోహం ఏమున్నది, అపరాధం ఏమున్నది అని అడుగుతుంది. అడిగి బాధపడుతుంది. అంతేగాక అంటుంది, తండ్రి ఆజ్ఞ ప్రకారం వెళ్తా అంటున్నావు కదా, నేను కూడా తల్లిగా ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండవలసింది అంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ వింటూ లక్ష్మణుడు చెలరేగిపోయేసి వచ్చి రాముడితో అంటున్నాడు, రామ, చిత్త భ్రాంతితో స్త్రీ వ్యామోహంతో దశరథ మహారాజు ఈ విధంగా ప్రవర్తించాడు, నేను ఇప్పుడే ఆయన్ని బంధిస్తాను, అడ్డం వచ్చిన బంధువులైనా సరే సైనికులైనా సరే అందరినీ వధించేస్తాను, ఆ చివరకు భర్తుడినైనా సంహరించేస్తాను, ముల్లోకాలను జయించేస్తాను, భస్మీపట్లం చేసేస్తా అని చెప్పి నా ప్రతాపం అందరికి తెలిసింది కాదు, నేను నా ప్రతాపాన్ని చూపిస్తాను, నా పరాక్రమాన్ని ప్రదర్శిస్తానని చెప్పి పెద్దగా మాట్లాడతాడు. అప్పుడు రాముడు ఉండి లక్ష్మణుడితో నవ్వుతూ వచ్చి కౌగిలించుకొని, నాయన నువ్వు ఏది కోరుకుంటున్నావు, అసలు ఏది శాశ్వతం అనుకుంటున్నావు, ఎందుకు ఈ సుఖభోగాల మీద రాజభోగాల మీద ఇంత వ్యామోహంతో మాట్లాడుతున్నావు, నువ్వు అవన్నీ పొందాలని కోరిక నీకుగా ఉందా ఏమి? ఎటువంటివి ఈ భోగాలంతా ఒక ఇనుప కడ్డీ మీద పడిన జలబిందువులు లాంటివి, ఈ భోగాలని అశాశ్వతమైనటువంటివి, అటువంటి వాటి మీద మాయ సంసారం అనే మాయలో ఉండేటువంటి అవన్నీ కూడా వాటి మీద నువ్వు ఇది పడుతున్నావే, కాలసర్పం వంటిది ఈ జీవితం. ఒక సర్పం నోటిలో ఉన్న కప్ప ఏ విధంగా అయితే కప్ప సర్పం నోట్లో ఉంది, చనిపోయే స్థితిలో ఉంది, కానీ దాని అప్పుడు కూడా ఆ సర్పం యొక్క నోట్లో ఉండే మృదువుగా ఉండే మాంసానికి తినడానికి కోసం ప్రయత్నం చేస్తుంటా. ఆ విధంగా నీవు ప్రవర్తిస్తున్నావు. కాలసర్పంతో మనం ముడిపడింది మన జీవితాలు, కాలం లాక్కోబోతోంది మనల్ని, కానీ నువ్వు దాన్ని కూడా దాంట్లో ఉండే భోగాలు అనుభవించాలని కోరుకుంటున్నావు నువ్వు. కాబట్టి అనిత్యమైన ఈ భోగాల మీద నీకేలా ఇలా కోరిక కలిగింది. అంతేకాకుండా నీవు ఈ విధంగా క్రోధం చూపించడం వల్ల తల్లి తండ్రి బంధువులు అనేవంటి బంధాలన్నీ లేకుండా పోతాయి, అధర్మం పెరిగిపోతుంది, నీవు అనవసరంగా ఈ క్రోధాన్ని పెంచుకుంటున్నావు. మన వాళ్ళు అంటూ మన వాళ్ళ మీదే నీకు ఇంత క్రోధం ఉండడం ఏమిటి? కాబట్టి అది సంపద ఎటువంటిదంటే నీడ లాంటిది, యవ్వనము నీటి అల వంటిది. కాబట్టి అశాశ్వతమైంది ఈ దేహం మీద వ్యామోహంతో నువ్వు చెప్తున్నావు, కాబట్టి నీకు ఇది తగదు. ఇంకా ఎంత బాగా చెప్తున్నాడు, మనకు భగవద్గీతలోని సారాంశం అంతా చెప్పేస్తున్నాడు. కాబట్టి మానవులకు ఆయువు నశిస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే పచ్చి కుండలో నీరు వలె ఆ ఆయువు క్షీణిస్తూ ఉంటుంది మనకి. అటువంటి వార్ధక్యం ఒక పక్క, ముసలితనం ఒక ఆడ పులి వలె వచ్చి విజృంభిస్తూ ఉంటుంది, యవ్వనం క్షణికంలో ఒక నీటి బుడగలాగా వెళ్ళిపోతుంది. అటువంటి దేహం మీద వ్యామోహంతో మాట్లాడుతున్నావు నువ్వు. కాబట్టి మృత్యువు ఒక పక్క వస్తూ ఉంటే మనం చేయాల్సిన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఈ వ్యామోహం నీకేలా వచ్చింది? చూస్తూ ఉండగానే శరీరం భస్మీపట్లం అయిపోతుంది, అటువంటి దాని మీద నీకేలా?
ఇంకా ఈ దేహం మీద వ్యామోహమేలా, ఈ దేహము చర్మంతో, ఎముకలతో, రక్తంతో, మాంసంతో ఉంది. అటువంటి అస్వరమైనటువంటి ఈ శరీరం మీద ఎందుకు ఇంత దేహాభిమానం కలిగి ఉన్నావు నువ్వు? మనుషులు మా విద్య అవిద్య అని దాంట్లో ఉంటారు. ఈ మనకు అవిద్య అంటే మన శరీరమే నేను అనే భ్రాంతిలో ఉండడం. ఆ భ్రాంతిలో ప్రస్తుతం ఉన్నావు నువ్వు. కాబట్టి క్రోధం నశింపజేసుకొని నీవు బాగా నిశ్చయంగా ఆలోచించు. మనకు ప్రారంధం అనుభవించక తప్పదు. ప్రారంధంలో సుఖ దుఃఖాలు ఉంటాయి. ఈ సుఖ దుఃఖాలను మనం అనుభవించకుండా తప్పించుకోలేం. కర్మను మనం చూస్తూ ఉండా కానీ కర్మ పదాన్ని ఆశించకూడదు. కాబట్టి నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం తగదు నీకు అని చెప్పి ఆయన అనేక రకాలుగా బుద్ధులు చెప్తాడు. చెప్తూ ఆ తల్లిని చూసి అంటాడు, అమ్మా ఇది నీకు కూడా వర్తిస్తుంది, కాబట్టి నీవు కూడా ఇది అర్థం చేసుకో. కాబట్టి నీవు కూడా నిశ్చయించుకో. 14 ఏళ్ల కాలం ఎంతసేపులో కలుస్తుంది, అరక్షణంలో గడిచిపోతుంది. నేను వచ్చి నేను మళ్ళీ కలుసుకుంటాను. కాబట్టి నీవు నిశ్చింతగా ఉండవలసింది అని తల్లికి ధైర్యం చెప్తాడు. చెప్పిన తర్వాత తల్లి అర్థం చేసుకొని కౌసల్యమాత వచ్చి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన మూర్ధన్యస్థానాన్ని ఆఘ్రానించి ఆయన చెప్తుంది, సర్వకాల సర్వావస్థల్లో నీకు సర్వదేవతలు నీకు రక్షణగా ఉంటారు నాయన అని చెప్పి వీడ్కోలిస్తుంది. ఈ లక్ష్మణుడు వచ్చి తన యొక్క తప్పిదాన్ని తెలుసుకొని నా అజ్ఞానం తొలగింది అని అన్నను పట్టుకొని, అన్నా నేను కూడా ఇక ఒక నిశ్చయానికి వచ్చేసాను, నీ సేవలో గడపాలని నిర్ణయించుకున్నాను, కాబట్టి నన్ను కూడా నీ వెంట తీసుకువెళ్ళు, లేదంటే నా ప్రాణాలు విడిచేస్తానంటాడు. అప్పుడు రాముడు సరే అని చెప్పి లక్ష్మణుని కూడా తీసుకొని రమ్మని చెప్తాడు. తర్వాత సీతామాత మందిరానికి వెళ్తాడు. సీతామాత రాముని చూడంగానే వచ్చి పాదాలు కడిగి అడుగుతుంది, ఎక్కడ మంగళ వాయిద్యాలేవి, శ్వేత ఛత్రమేది, మంత్రులు సామంతులేవి, మంగళ వాయిద్యాలేవి ఏవీ లేకుండా వచ్చారేంది, మీరు రాజ్య అభిషేకం చేసుకోవాలి కదా, ఎందుకు ఇలా ఉందని అడుగుతుంది. అప్పుడు రాముడు చెప్తాడు, నేను ఇప్పుడు అవన్నీ చేసుకునే స్థితిలో లేను, ఇప్పుడు భరతుడు రాజ్య పట్టాభిషేకం అవుతున్నాడు, నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను, నీవు మీ అత్తగారి సేవలు చేసుకుంటూ ఇక్కడ ఉండవలసింది అంటాడు. ఎందువల్ల అని అడుగుతుంది. అప్పుడు చెప్తాడు మళ్ళీ, కైకేయి వరాలు అడగడం వల్ల ఈ విధంగా మా తండ్రిని సత్సంతతి నిలబెట్టడం కోసంగా నేను వెళ్తున్నానని చెప్తాడు. అంటే అప్పుడు ఆ సీతామాత, అయితే నేను కూడా మీ వెంట వస్తాను, నేను పతివ్రత ధర్మాన్ని పాటించే దాన్ని, మీ యందు భక్తి గల దాన్ని, మిమ్మల్ని అనుసరించి నేను ఉంటాను, కాబట్టి నన్ను కూడా తీసుకువెళ్ళండి అంటే అప్పుడు రాముడు ఎన్నో చెప్తాడు. అరణ్యంలో ఏముంటుంది, మనలాగా ఉంటుందా వాతావరణము, వేడి గాలి ఎక్కువ ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది, అక్కడ తట్టుకోలేవు, వాతావరణం తట్టుకోలేవు. మళ్ళీ క్రూర మృగాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, మా నరమాంస భక్షకులు ఉంటారు, మళ్ళీ అడవి ఈగలు ఉంటాయి, రోదనలు ఎక్కువగా ఉంటాయి, నిద్రపోవడానికి కూడా ఉండదు, మంచి ఆహారం తీసుకోవడానికి ఉండదు, ఎందుకు అటువంటి రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి, అటువంటి ప్రదేశాన్ని నువ్వెందుకు రావడం అని చెప్తాడు. అందువల్ల నువ్వు ఎక్కడే ఉండవలసిందంటే అప్పుడు సీతామాత అంటుంది, పక్కన మీరుండగా నాకేలా, రాళ్ళు ముళ్ళే నాకు పూల పాన్పు అవుతాయి, నాకు మీరుండగా రాక్షసులతో భయమైంది, క్రూర మృగాలతో భయమైంది, మీకు ఏ విధంగా వాతావరణం, నాకు అటువంటి వాతావరణం గట్టి నేను తట్టుకోగలను, అదిగాక బాల్యంలో నాకు జ్యోతిష్కులు చెప్పారు, నువ్వు నీ పతితో వనవాసం చేస్తావని చెప్పి, కాబట్టి నన్ను తీసుకుని వెళ్ళండి, లేదంటే నేను ప్రాణాలు విడిచేస్తాను అనగానే అప్పుడు సీతామాతను కూడా సరే బయలుదేరమని చెప్పి, త్వరగా నీ ఆభరణాలు వస్త్రాలు అవన్నీ కూడా అరుంధతీ దేవికి ఇవ్వమని చెప్పి అన్ని దానాలు చేయమని చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు రాముడు కలిసి అన్ని దానాలు చేస్తారు. ఆ పురజనులందరికీ దానాలు చేసి కౌసల్యమాత యొక్క దాసీలందరికీ కూడా దాన ధర్మాలు చేస్తారు. సీతామాత అరుంధతీదేవికి ఆభరణాలను ఇస్తుంది. కౌసల్య దగ్గరికి వచ్చి సుమిత్రను అప్పగిస్తాడు లక్ష్మణుడు. తర్వాత లక్ష్మణుడు, రాముడు, సీత ముగ్గురు కలిసి పాదచారులై ఆ దశరథ మహారాజు సన్నిధికి పోతూ ఉంటే దారిలో అక్కడున్న పురజనులంతా చూసి, అయ్యో ఎంత దుస్థితి కలిగింది, అసలు ఎప్పుడూ అంతఃపురం వదిలిపెట్టి రాని ఈ అతిలోక సుందరి ఈ సీతామాత ఈరోజు పాదచారి వస్తోంది, నడివీధిలో అందరి మధ్యలో నడుచుకుంటూ వస్తోందని చెప్పి అందరూ మాట్లాడుకుంటుంటారు. పైన అంటారు, దుష్టుడైన ఈ స్త్రీ వ్యామోహంతో ఈ దశరథ మహారాజు ఇలా ప్రవర్తించాడు, ఈ కైకేయికి ఎందుకు ఇంత దుష్టబుద్ధి కలిగింది, దీనికి కారణం ఏదో తెలియడం లేదు అసలు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటుంటారు. పురజనులంతా కేకలు పెడుతుంటారు, అందరూ ఏడుస్తుంటారు. అప్పుడు వామదేవుడని ఆయన ఒక మునిపొంగవుడు వచ్చి వాళ్ళందరితో చెప్తాడు, మీరంతా దుఃఖించాల్సిన అవసరం లేదు, ఈయన ఎవరనుకుంటున్నారు, ఈ శ్రీరామచంద్రమూర్తి ఎవరో కాదు, సాక్షాత్ విష్ణువు, సీతామాత ఎవరో కాదు, మహాలక్ష్మి, ఆయన లక్ష్మణుడు వచ్చి ఆదిశేషుడు, మనకు సామాన్యంగా కనిపిస్తున్న వాళ్ళు కాదు వీళ్ళు, దశరథ మహారాజు తపస్సు చేసి బిడ్డగా పుట్టగానే కోరుకుంటేనే ఈ రాముడు విష్ణువే రాముడుగా జన్మించాడు,
కాబట్టి వాళ్ళు పుట్టింది దుష్ట శిక్షణ కోసం పుట్టారు, రావణ సంహారం కోసం పుట్టాడు. ఈ విషయం నారదుడు నిన్నగాక మొన్న వచ్చి అడిగితే నేను త్వరలో దండకాలని పోతున్నాను కూడా చెప్పాడు రాముడు. కాబట్టి రాముడు ఎవరు అనుకుంటున్నారు మీరు? దశావతారాలు ఎత్తినవాడు ఆయనే కూర్మ అవతారం ఎత్తినవాడు, ఈయనే వరాహ అవతారం ఎత్తినవాడు, ఈయనే పరశురాముడుగా వచ్చినవాడు, ఈయనే వామన అవతారంగా వచ్చినవాడు. అన్ని అవతారాలు దాల్చి అన్ని ఘనకార్యాలు సాధించినవాడు ఈయనేను. అటువంటి ఆయన గురించి వాళ్ళ గురించి ఈ దీనికి కారణం ఈ కైకేయం కానీ దశరథ మహారాజు గారి నిమిత్త మాత్రం తప్ప ఇది దైవ కార్యము. ఈ దైవ కార్యం కోసంగా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మీరెవరు చింతించవద్దు అని చెప్పి ఆయన అనేక విధాలుగా వాళ్ళందరికీ చెప్తాడు. ఇదంతా ఒక లీలా నాటకంగా చేస్తున్నారు తప్పితే ఇందులో బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తాడు. కాబట్టి మీరు శ్రీరామ నామాన్ని జపించుకుంటూ ఉంటే అదే మనల్ని రక్షిస్తుంది అని చెప్పి వాళ్ళ ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కలిసి ఆ దశరథ మహారాజు మందిరానికి రాగానే కైకేయి మాత వచ్చి వాళ్ళ ముగ్గురికి నార వస్త్రాలు ఇస్తే లక్ష్మణుడు, రాముడు కట్టుకుంటారు. సీతాదేవి కట్టుకోవడం చేతరాక ఆమె చూస్తూ ఉంటే పట్టుకొని సిగ్గుతో తల ఉంచుకుంటుంది. అప్పుడు రాముడు వచ్చి ఆమె కట్టుకున్న వస్త్రం మీదే కట్టి చూపిస్తాడు. అప్పుడు అక్కడున్న స్త్రీలంతా పెద్దగా రోధిస్తారు, అయ్యో ఎంత దుస్థితి కలిగింది అని చెప్పి. ఇంతలో వశిష్ఠుడు వచ్చి అందరి రోదనలు బట్టి వస్తాడు. వచ్చి ఆ కైకేయితో అంటాడు, దుష్టురాలా, నువ్వు రాముడిని ఒక్కడే కదా అడవికి పొమ్మన్నావు, ఎందుకు సీతామాతకు కూడా ఈ విధంగా నారచీరలు ఇస్తున్నావు? ఆమెకేమి అసలు ఆ కోరిక కోరలే కదా, ఆమెకెందుకు ఈ దుస్థితి కలిగిస్తున్నావు? ఆమె సర్వాభరణాలు ధరించి దివ్య వస్త్రాలు ధరించే వెళ్ళాల్సింది అని చెప్పి చెప్తాడు. ఇంత దశరథ మహారాజు కూడా అవును తాను అట్లే వెళ్ళాలని చెప్పి వెంటనే సుమంతుడిని పిలిచి రథమును ఎక్కించి పంపించండి, వెళ్ళను సీతామాతకు అన్నీ ఇవ్వమని చెప్పి చెప్తాడు. అప్పుడు సుమంతుడు వచ్చి రథం తీసుకొచ్చి నిలబెట్టగానే ముందు సీతను ఎక్కి కూర్చోబెడతారు. తర్వాత రాముడు, లక్ష్మణుడు వచ్చి ధనుసులు అన్నీ తీసుకొని ఎక్కుతాడు, ఆయుధాలు కవచాలు తీసుకొని ఎక్కుతూ ఉంటే అప్పుడు వద్దు వెళ్ళొద్దు అని చెప్పి నిలు అని చెప్పి కేకలు పెడతాడు దశరథ మహారాజు. ఆయన ఒక పక్క మూర్ఛపోతుంటాడు, ఒక పక్క ఏడుస్తుంటాడు, ఒక పక్క నిలువు అంటుంటాడు. ఇది చూసి ఆ రాముడు, లక్ష్మణుడు ఆ దశరథ మహారాజు చుట్టూ ముమ్మారు ప్రదర్శన చేసి వచ్చేసి రాముడు వెంటనే సుమంతుడు త్వరగా వెళ్ళమని చెప్పి చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఆయన తీసుకెళ్ళిపోతాడు. రథం నేరుగా వెళ్ళిపోతుంది. దశరథ మహారాజు మూర్ఛపోయి లేచి అక్కడ దాసీలు నన్ను కౌసల్య మందిరాన్ని తీసుకెళ్ళమని చెప్పి చెప్తాడు. అక్కడ తీసుకెళ్ళిపోతారు. తర్వాత రాముడు వాళ్ళంతా తమసా నది తీరాన్ని చేరుకుంటారు. అక్కడ తమసా నది తీరంలో పోయి ఆ సుమంతుడు రాముడిని వెంబడిస్తూ పరిజనులంతా వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళంతా నిద్రపోతున్న సమయంలో రాముడు ఆ సుమంతుడిని లేపి మనం ఇప్పుడు వెళ్ళిపోదాము, అందరు నిద్రావస్థలో ఉన్నారు, వీళ్ళందరూ అడవులకు వస్తే చాలా ఇబ్బందులు పడతారు, పదండి పోదామని చెప్పి అప్పుడు సీత, రామ, లక్ష్మణులు మరియు సుమంతుడు రథంలో వెళ్ళిపోయి ఆ రథాన్ని కొంత దూరం అయోధ్య నగరం బాట వెంప పంపించి తర్వాత మళ్ళీ వన ప్రకారంగా పంపిస్తాడు ఆ సుమంతుడు. ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సుమంతుడు వాళ్ళ శృంగవీరపురాన్ని తీసుకెళ్తాడు. అక్కడ గంగానది దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత ఆ గంగానదితో స్నానం చేసి శిల్పా వృక్షం కింద సేద తీరుతూ ఉంటారు. వీళ్ళు వచ్చారన్న వార్త తెలియగానే గుహుడు వెంటనే వచ్చేసి వాళ్ళకి మధుర ఫలాలు తీసుకొని వచ్చి మధుర పానీయాలు తీసుకొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు రాముడికి. అప్పుడు రాముడు ఆయన లేపి ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు నా భాగ్యమేమి, నీ ఆలింగన భాగ్యం నాకు లభించిందని చెప్పి ఆయన చెప్తాడు, నేను నిషాద రాజును, ఈ రాజ్యానికి నువ్వే అధికారివి, నువ్వే రాజువు, నువ్వే పరిపాలించుకో, నువ్వు ఎక్కడికో వనాలకు పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండవలసింది అడుగుతాడు. అప్పుడు రాముడు, ఈ రాజ్యము నాదే, నేను కాదని చెప్పలేదు, కానీ నేను మాత్రం ఇప్పుడు నా 14 ఏళ్ల వరకు ఏ గృహానికి వెళ్ళను, నేను మునివృత్తిలో ఉండాలని చెప్పి నా తల్లి కోరిక కాబట్టి, నా తండ్రి ఆజ్ఞ కాబట్టి నేను అదే అట్లా ప్రవర్తిస్తాను తప్ప నేను రాజ్యంలోకి ప్రవేశించను అని చెప్పి ఆయనతో చెప్తాడు. తర్వాత గుగుడు చేత మర్రిపాలు తెప్పించుకొని లక్ష్మణుడు, రాముడు తమ జటాజుటంగా తయారు చేసుకుంటారు జుట్టుని. తర్వాత వాళ్ళు అక్కడ విశ్రమిస్తారు. వాళ్ళ కోసంగా కుశలతో పత్రాలతో అంతా పాన్పు ఏర్పాటు చేస్తాడు లక్ష్మణుడు. అప్పుడు గుహుడు లక్ష్మణుడు ఆ రాత్రి నిద్రపోకుండా కాపలా ఉంటారు. చాలా బాధపడతాడు లక్ష్మణుడు. ఆ హంసతూలికా తరఫు నిద్రపోయే వీళ్ళిద్దరూ ఈ రోజు ఈ విధంగా కటిక నేల పడుకున్నారని చెప్పి చాలా బాధపడతాడు. అనడంతో ఈ 5వ సర్గ పూర్తయింది. మనం 6వ సర్గతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.